జై శ్రీరామ్. సభా సరస్వతికి నమస్కారం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని బహుశా స్వామివారు ఆయన చిన్నప్పటి నుంచి వినుంటారు. నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. అలా వింటూ 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 మోడీ గారు వచ్చేదాకా ఇదే మాట విన్నాం. అయితే ఆయన ఇది మనం విన్నాము, దీనికి ఒక పరిష్కారం కావాలి, అభివృద్ధి చెందుతున్న దేశం అనుకుంటూ అనుకుంటూ జీవితాలు వెళ్ళిపోతున్నాయి, అభివృద్ధి చెందిన దేశంగా దీన్ని చేయాలని చెప్పి ఆయనకి తోచిన కొన్ని పరిష్కారాలని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశం అయిపోయాం ఆల్రెడీ. ప్రపంచంలోనే మనం మూడో అభివృద్ధి చెందిన దేశం జీడిపిలోనా పాఠక్ గారు కరెక్ట్ చేయాలి నన్ను. సో అంటే ఇక్కడ మనం చేయవలసింది, ఇప్పుడు మోడీ గారి కోసం చెప్పలే, నేను మోడీ గారి కోసం చెప్పట్లు కాదు. దేవాలయాలు మనం ఎట్టి పరిస్థితుల్లో అసలు బయటికి తీసుకొచ్చేయాల్సిందే ప్రభుత్వం నుంచి. నా చిన్నప్పటి నుంచి వింటున్నా. గోమాతని జాతీయ జంతువుగా చేసేయాలి, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. అయిందండి. ఇలాంటి ఎన్ని మీటింగులకి వెళ్ళాం, ఎంతమంది మాట్లాడాం, ఎంతమంది ఆవేశపడ్డాం, ఎంతమంది గొంతులు చించేసుకున్నాం. పాఠక్ గారు అయితే పాపం ఆవిడకి దగ్గు వస్తున్నా సరే ఆవిడ ఏమైనా సరే నేను మాట్లాడాలి అంటే ఇంత తపన ఇంతమందిలో ఉన్నా ఇప్పుడు మనం ఏవైతే పెద్ద లిస్ట్ పెట్టామో, మీరు ఎక్కడైనా హిందువులకి సంబంధించిన స్వామీజీలకు సంబంధించిన అలాంటి మీటింగ్కి వెళ్తే ఈ లిస్టే ఉంటుంది. ఎక్కడికైనా అలాంటి తీర్మానాలు ఇవే ఉంటాయి. మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి, పరిష్కారం అవ్వట్లేదు. ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? ఇప్పుడు ఆఖరికి మనం ఏం చేసాం, ఇవన్నీ ఈ తీర్మానాలన్నీ చేసండి మనం ప్రభుత్వానికి ఇస్తాం. ఎవడాడా ప్రభుత్వం? ఎవడాడా ప్రభుత్వం? హిందువుల కోసం పనిచేసే ప్రభుత్వమేనా అక్కడ ఉన్నది? ఎలా పరిష్కారం అవుతుంది? మీరు తీర్మానం చేస్తే ఎలా పరిష్కారం అవుతుంది? ఇంతమంది కూర్చొని గొంతు చించుకుంటే ఎలా పరిష్కారం అవుతుంది? పరిష్కారం ఏంటి? దీని గురించి మనం మాట్లాడుతున్నావా? తీర్మానాలు చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, భోజనాలు టిఫిన్లు అన్నీ అయిపోతున్నాయి, ఆయనకి బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది జేబు ఖర్చు చేసేసుకుంటున్నారు. ఇగో ఇలా మేము ఫ్లైట్ టికెట్లు, స్వామీజీ ఫ్లైట్ టికెట్లు, ఇట్లా టికెట్లు ఖర్చు పెట్టుకుంటాం తప్ప పరిష్కారం అవ్వట్లేదు. మనం ఫైనల్గా ఏం అనుకుంటున్నాం? మనం ఇన్ని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రభుత్వమే మనమైతే అప్పుడే పరిష్కారం అవుతాయి ఈ సమస్యలన్నీ. ఒక్క సమస్య కాదు, మీరు 100 సమస్యలు చెప్పండి, అన్ని పరిష్కారం అవుతాయి మరుసటి రోజే. మనకి సిగ్గుండాలి కదా. యమునా పాఠక్ లాంటి వాళ్ళని ఇప్పుడు దాకా మనం ఎందుకు ఎమ్మెల్యేని చేసుకోలేకపోయాం, ఎందుకు ఎంపీని చేసుకోలేకపోయాం? ఈవిడే పరిష్కారం చేసే దగ్గర కూర్చుని ఉంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో తిరగాల్సిన కర్మ ఇవిడుకుందా? తప్పవరిది, మనది. పరిష్కారం మన దగ్గర ఉంచుకుని కూడా మనం పరిష్కారం చేయట్లేదు. ఎవడెవడో నాయకుల్ని, డబ్బు ఇచ్చే నాయకుల్ని, ఇంకో నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం తప్ప మన కోసం, మన ధర్మం కోసం, మన ఆవు కోసం పనిచేసే మన దేవాలయం కోసం పనిచేసే నాయకుల్ని మనం ఎన్నుకోవట్లా. అలా ఎన్నుకున్న రోజున మనకి ఇన్ని తిప్పలు తప్పుతాయి, ఇన్ని తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు. రెడ్డి గారు ఒక ఫోన్ కొడితే పరిష్కారం అవుతుంది. ఎందుకు వాళ్ళందరినీ పిలవాలి? మీ సమస్య ఏంటి చెప్పండి, మీ సమస్య ఏంటి, మీ దేవాలయం సమస్య ఏంటి చెప్పండి అని రెడ్డి గారు యమునా పాఠక్ గారికి ఒక ఫోన్ కొడితే ఆవిడ అక్కడ కూర్చుని ఉంటారు, ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఇంకో పోస్టులో కూర్చుంటారు, ఇమ్మీడియట్ పని అయిపోతుంది. అయిపోయిందా లేదా? ఎందుకు ఇంత ఇన్ని మీటింగ్లు ఎందుకు? మనకి పరిష్కారం గురించి మనం ఆలోచించకుండా ఉన్నంతసేపు కూడా మన ఇదే పరిస్థితి. మనం ఎంత గొంతు చించుకుంటే ఏం పరిస్థితి? స్వామీజీ పాపం ఆయనకి ఆయాసం కూడా వచ్చి ఉంటుంది. అసలు ఏ టోన్లో మొదలెట్టారో మళ్ళీ ఆ టోన్లో ఎండ్ చేశారు. అంటే ఎంత శక్తి కావాలి దానికి? మామూలు తపశక్తులు ఇవన్నీ వదిలేసి నోటితో కూడా ఇంతంత శక్తిని మనం వృధా చేస్తుంటే కూడా
అంతా నిజంగా వృధా అవుతోంది. నా బాధ ఏంటంటే వృధా అవుతోంది, ఇంతమంది శక్తి వృధా అవుతోంది. ఎన్నాళ్ళు ఇంకా వృధా చేద్దాం? మనకింకా కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మనం ఎవరి వంక చూస్తున్నాం? యోగి ఆదిత్యనాథ్ వంక చూస్తున్నాం. ఇంకా కొంతమంది మోడీ గారి వంక చూడట్లా. మోడీ గారు ఇవి కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు, ఇంకా కొన్ని కావాల్సిన ఉన్నాయి. కావాలంటే యోగి గారు రావాల్సిందే. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా, రోజువారీ మన మాటల్లో మాట్లాడుకుంటున్నాం కదా. నేను మళ్ళీ మనకి సిగ్గుందా అని అడుగుతున్నా. నేను ఎక్కడో ఒక్క యోగి ఆదిత్యనాథ్ ఎక్కడో యూపీలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ లేడు? మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ లేడు? యోగి ఆదిత్యనాథ్ తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇలాంటి మీటింగులు 100 పెట్టుకోవడం కన్నా 10 మంది యోగి ఆదిత్యనాథ్ తయారు చేయండి, మన పనులన్నీ అయిపోతాయి, మన తీర్మానాలన్నీ అయిపోతాయి. ఆ పని మానేసి ఎందుకు ఇవన్నీ కూడా మనకి పరిష్కారం? ఈరోజు నేను అడుగుతున్నా, యోగి ఆదిత్యనాథ్ని మనందరం కావాలని కోరుకుంటున్నామే. ఈరోజు ఈ స్వామీజీలందరినీ నేను ప్రశ్నిస్తున్నా, మీలో ఎంతమందికి దమ్ముంది యోగి ఆదిత్యనాథ్ నేను అవుతానని చెప్పడానికి? ధైర్యం కావాలని చెప్పిన భైరవేశ్వరానంద స్వామి ఇంకా చేయత్తలేదు. ఇది కావాలి, ధైర్యం ఉండాలి అని నేను కాషాయం వేసా, నాకు ధైర్యం ఉందని చెప్పిన స్వామి అందరికన్నా ముందు ఎత్తాల్సిన స్వామి ఎత్తట్లేదు. యోగి ఆదిత్యనాథ్గా అందరికన్నా ముందు ఈయన చేద్దాం ఫస్ట్. మనం ఎందుకు చెయ్యొద్దడో చూద్దాం, ఎందుకు చెయ్యొద్దడో చూద్దాం. అందుకే అంటున్నా, మన ఇంట్లో మనకి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే శివాజీ మన పక్కింట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండకూడదు. స్వామీజీలుగా మనం ఉండాలి, యోగి ఆదిత్యనాథ్ మనం అవ్వకూడదు, పక్క ఆయన అవ్వాలి. పోలీసుల దగ్గరికి పోలీసులు వస్తారు మన ఇంటికి, భయం. ఏది ధైర్యం? ఏది కాషాయం ధైర్యం ఏమైపోయినాయి? అవ్వయ్యా నువ్వు యోగి ఆదిత్యనాథ్ అవ్వు. ఏ నీకేం తక్కువ? యోగి ఆదిత్యనాథ్ ఏమైనా ఊడిపడ్డా? ఆయన సేమ్ అంతే, మళ్ళాగే పుట్టాడు, మళ్ళాగే కాషాయం వేసుకున్నాడు. యోగి ఆదిత్యనాథ్ అయ్యాడు, నువ్వు అవ్వు. యమునా పాటకర్కి ఏం తక్కువ? ఇంతమంది మహిళల్లో ఆవిడ అంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుందే, ఆవిడ చేసుకోవాలి కదా. అలాగే మన హిందూ ధర్మం కోసం మాట్లాడేవాడు, పోట్లాడేవాళ్లే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాబోయే రోజులు ఉండాలి తప్ప ప్రతి అడ్డగాడిద ఎమ్మెల్యే అవడానికి వీల్లేదు, ఎంపీ అవడానికి వీల్లేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఈ తీర్మానం చేయండి. ఈ తీర్మానం చేస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దీనికి కావాలి ధైర్యం, దీనికి కావాలి దమ్ము. తొడగొట్టే దమ్ము మీకుందా? రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇంకోటి ఏదైనా సరే, ఆఖరికి ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా కూడా మన ధర్మం కోసం పోరాడేవాడు, మన గోమాత కోసం పోరాడేవాడినే మనం ఎన్నుకుంటాము అని చెప్పగలిగితే ఇలా వచ్చి ఇక్కడ ఎవరో సమస్యల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నాలాంటి వాడు ఇంత దగ్గు వస్తుంది, నాకు కూడా ఆయాసం వస్తుంది, ఇంత గొంతు చించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందాక యమునా భట్ గారికి ఎవరో వాటర్ ఇచ్చారు, నాకు కొంచెం లేట్ చేశారు. ఎంతమంది, ఇంత కంఠశోష, ఇంత ఆత్మఘోష. కంఠశోష ఇంపార్టెంట్ కాదండి, ఆత్మఘోష. ఇంతమంది ఆత్మఘోష ఎందుకు సమస్యలు పరిష్కారం కావు? ఎందుకు? ఎక్కడ లోపం జరుగుతోంది? దీని మీద ఆలోచిద్దాం. మనం అందరం, ప్రతి ఒక్కడు యోగి ఆదిత్యనాథ్ అవుదాం, ప్రతి ఒక్కడు మోడీ అవుదాం. మోడీ కూడా మీలాగా కాషాయం వేసుకున్నాడు కొన్నాళ్ళు తెలుసా. మళ్ళీ వచ్చి నా అవసరం దానికన్నా దీనికి ఎక్కువ ఉంది అనుకున్నాడు, దీనికి వచ్చాడు దుమ్ము దులి బాధలు పరేస్తున్నాడు. మనం కూడా చేయలేమా? మనము చేయగలం. ఇప్పుడు రెడ్డి గారు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, గురువు గారు, రేపు వారిని తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టండి, ఆయన్ని. ఇంకా తీర్మానాలు ఇక్కడ కూర్చుని మనందరినీ పోగేసుకుని తీర్మానాలు రాసుకుంటూ కూర్చోవాల్సిన పని లేదు కదా. రాజ్యసభలో కూర్చుని ఆయన ఇవన్నీ చేయండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఉంటే ఆయనకి చెప్తాడు, కూర్చుని పక్కన నుండి ఏం చేస్తాడు? ఏం చేయలేము ఆ పని.
ఆయనకేం తక్కువ? ఎంతసేపు మనం డబ్బే చూద్దామా? డబ్బుని చూడడం మానేయండి. ధనం అనేది మనం సృష్టించుకున్న కాగితాల్లో లేదు, మన ఆత్మబలంలో ఉంది. ఇందాక చెప్పారు పాఠక్ గారు, నా దేవాలయం నా బలం అని. దేవాలయంలో బలం ఉంది, దాన్ని నమ్మండి. దేవాలయం నమ్మండి. దేవాలయం కేంద్రంగా రాజకీయం చేయండి. దేవాలయం కేంద్రంగా రాజకీయం చెయ్యండి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందాక ఆవిడ చెప్పిన దాంట్లో అది ఉంది. ప్రతి ఒక్కటి గతంలో మన దేవాలయ కేంద్రంగానే జరిగేవి. అది గుడి కానీ, బడి కానీ, హాస్పిటల్ కానీ, ఇంకోటి కానీ, ఏదైనా అక్కడే జరిగేవి. ఆఖరికి మనం మునసబుని పెట్టుకోవాలన్నా, ఇంకొకళ్ళని పెట్టుకోవాలన్నా గుళ్ళోనే మీటింగ్ పెట్టుకుని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు గుళ్ళోనే కూర్చుని మాట్లాడుకుని ఈయన మునసకు పెడదాం, ఈయన ఇంకోటి దానిగా పెడతాం అని మాట్లాడుకుని అక్కడ జరిగేవి. ఇప్పుడు అది జరగట్లేదే. మన గుడి కేంద్రంగానే రాజకీయాలు జరగాలి. ఇప్పుడు ఒక మసీదులో ఉంది, మసీదులో ఒక ఆయన కూర్చుని చెప్పంగానే అందరూ ఓట్లేసేస్తున్నారు. చర్చిలో ఒక ఆయన కూర్చుని చెప్పంగానే అందరూ ఓట్లేసేస్తున్నారు. దేవాలయంలో కూర్చుని చెబితే ఓటేసే రోజు రావాలి. అందుకు దేవాలయం కేంద్రం అవ్వాలి. ఎందుకు దేవాలయం కేంద్రం అయిందో ఇంకొక మాట చెప్తా. ఇందాక ఎవరో చెప్పారు మనం కులాలుగా విడిపోయామని చెప్పి. అవును, మనం కులాలుగా విడిపోతాం, కానీ ఎక్కడ కులాలుగా విడిపోవని తెలుసా? ఎక్కడ కలుస్తామో తెలుసా? అది కూడా గుడిలోకి వస్తేనే మన కులాలు మర్చిపోతాం. గుడి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఆ కులం ఈ కులం అంటాడు, లోపలికి రాగానే హరహర మహాదేవ శంభో శంకర్ అంటాడు తప్ప నేను కమ్మ నేను కాపు అనుకోడు ఎప్పుడు. గుడి బయటికి వెళ్ళంగానే మళ్ళీ అనుకుంటాడు. కానీ గుడి అనేది ఏర్పాటు చేసింది దానికోసం. మనం గుడి దేవుడి కోసం అనుకుంటున్నాం, దేవుడి కోసం పుణ్యం కోసం కాదండి. అసలు గుడి సమాజాన్ని కలపడానికి గుడి, సమాజంలో వివిధ వర్గాలన్నింటినీ ఒక దగ్గర కూర్చోబెట్టడానికి గుడి. ఆ గుడి ప్రాశస్యాన్ని అర్థం చేసుకొని మన ఆ గుడి కేంద్రంగా రాజకీయం చేయడం మొదలుపెట్టి, గుడి కేంద్రంగా ఎవరైతే పనిచేస్తారో ధర్మం కోసం, దేశం కోసం, గోమాత కోసం ఎవరు పనిచేస్తారో అలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అధికారంలోకి తెచ్చుకుంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ దిశగానే ఈ రోజు ఇక్కడ మనం తీర్మానం చేసుకుని బయటికి వెళ్దామని చెప్పి నేనందరూ కోరుతున్నా. నా మాటతో ఎవరు ఏకీపిస్తారో వాళ్ళందరూ ఒకసారి నాతో పాటు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.